రాజమండ్రి మున్సిపల్ కాలనీ గ్రౌండ్లో మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ సీజన్ 10 క్రికెట్ టోర్నమెంట్లో 9 జట్లు పాల్గొనగా 40 రోజుల పాటు లీగ్ మ్యాచ్లు నిర్వహించగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో రాజా వారియర్స్, బాంబే సూపర్ కింగ్స్ 2 జట్లు హోరాహోరీగా తలపడగా రాజా వారియర్స్ విజయం సాధించింది. బహుమతి ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, బూసి వజ్రనాథ్, నామన వాసు, వికే బిర్యానీ నాగార్జున, ఎండి రషీద్, సెలెక్టర్ వజీర్లు విజేతగా నిలిచిన రాజా వారియర్స్ జట్టు సభ్యులకు మొమెంటో ఇచ్చి మెడల్స్ వేసి సత్కరించారు. రన్నర్గా నిలిచిన బాంబే సూపర్ కింగ్స్ జట్టు సభ్యులకు మొమెంటోలు ఇచ్చి సత్కరించారు. డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు మనుషులలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయని, ఆరోగ్యం కూడా బాగుంటుందని, అనారోగ్యాన్ని దరిచేరనీయదన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడ ప్రతిరోజు ఆడుతూ ఉండాలన్నారు. వాసు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ విధంగా క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులు రఫీ, ఉమా, కోట, ప్రోత్సహిస్తున్న ఎండి వజీర్, పురుషోత్తం, నాగార్జున, ఎంఏ రషీద్లను అభినందించి మాట్లాడుతూ క్రీడలు క్రీడా స్ఫూర్తితో పాటు మంచి వాతావరణం కూడా కలిగిస్తాయన్నారు. బూసి వజ్రనాథ్ మాట్లాడుతూ ఇటువంటి క్రీడా పోటీల నిర్వహణకు ఆర్థిక సహకారం అందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు మున్సిపల్ కాలనీ గ్రౌండ్లో నిర్వహించడం, నెగ్గిన జట్లకు బహుమతి ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పొట్టి సురేష్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 10 ఆర్గనైజింగ్ కమిటీ ఇటీవల సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ క్వీన్ మేరీ నుండి పొందిన టీకే విశ్వేశ్వర్ రెడ్డిని సన్మానించడం జరిగింది. ఇక్కడ మన స్పోర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి కూడా స్పోర్ట్స్ గేమ్స్ కండక్ట్ చేసి ఎవరైతే బాగా ఇక్కడ పెర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళని అవసరమైతే పైకి కోచింగ్ కూడా ఉచితంగా పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆ డిఓ, డిప్యూటీ డిఓ మన పక్కన ఉన్నాడు స్కూల్స్ ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళ నుంచి అసలు కోఆపరేషన్ ఉండదు. వాళ్ళు డ్యూటీ చేసుకోవడం అదే తప్ప మన పిల్లల్ని కూడా స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేద్దాం అనే ఆలోచన ఉండదు. వాళ్ళు ఎంతవరకు వాళ్ళ డ్యూటీల వరకు వాళ్ళు చేయడం తప్ప. మరి రాజమండ్రిలో మన స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈవేళ ఆడుకోవడానికి సరైన అవకాశాలు లేక ఒకవేళ ఆడాలంటే ఏ గేమ్ ఎక్కడ ఆడాలి, ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడాలి, మన అబ్బాయిని పంపించాలి, ఎక్కడ పంపించాలి ఎవడో తెలియదు. అలాగే షటిల్ ఆడాలి, ఎక్కడ నేర్పిస్తారో ఏంటి తెలియదు. అలాగా ఇక్కడ ఒక సరైన రాజమండ్రి సిటీలో లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న రఫీకి, మన ఉమాకి అండ్ కోటాకి ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదు. ఇలా అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి టోర్నమెంట్ ఆడించడం అన్నది చాలా గొప్పతనం. ఎవరు కూడా రాజమండ్రిలో ఇలాంటి టోర్నమెంట్ కంటిన్యూస్గా ఒక డిసిప్లైన్డ్ వేలో కండక్ట్ చేస్తున్న తీరు ఎక్కడా చూడలేదు. అది జరుగుతుంది కేవలం మన మున్సిపల్ కాలనీలోనే. సో మున్సిపల్ కాలనీ యూత్ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు యూత్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ యూత్ని బాగు చేయాలంటే ఒక స్పోర్ట్స్ ఒక్కటే కారణం అవుతుంది ఎప్పుడు కూడా అని. ఏ ఒక్క స్పోర్ట్స్ మెన్ కూడా వేరే నావిగేషన్స్ కానీ ఏవి పెట్టుకోడు. బాంబే సూపర్ కింగ్స్ ఈ సీజన్ 10 బాగా జరిగింది. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు 11th సీజన్స్కి. కంగ్రాట్స్ ఫైనల్ ఎక్కినందుకు. అలాగే మా యాంబాయ్ కూడా ఫైనల్కి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అది కప్పు కొడుతుంది అనుకున్నాం యాంబాయ్, ఎవరు కొట్టినా మాకు ఆనందమే. ఇలా మన కప్పు నెగ్గినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వచ్చారన్నది ఈ సీజన్ సంబంధించి ప్రతిసారి కూడా వీళ్ళు మంచి యాక్టివ్గా ఆడటం, మళ్ళీ జనాలను గ్యాదర్ చేసుకోవడం, పొద్దున 6-6:15 కల్లా వచ్చి గ్యాదర్ చేసుకొని ఆర్గనైజ్ చేసి టీం నడుపుతున్న ఇలా అందరికీ కూడా క్యాప్టెన్స్ ఎవరైతే ఉన్నారో 9 టీంలు ఆడినాయి. 9 టీంల క్యాప్టెన్లు కూడా అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్పుకు తెలియపరుచుకుంటున్నారు. అంతేకాకుండా ముందుగా ఒక కాలనీకి సంబంధించి ఒక విషయం ఏంటంటే వీళ్ళందరికీ యూత్ కూడా అందరికీ తెలవాలని చెప్తున్నాను. మనకి విశ్వేశ్వరరెడ్డి గారికి మనకి బ్రిటిష్ నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు స్వచ్ఛ భారత్ అన్నది మోడీ గారు పెట్టింది. స్వచ్ఛంగా ఈయన సేవలు అందించి రాజమండ్రికి కొన్ని ఏరియాల్లో సేవలు, గోదావరి సంబంధించి అది ఏదైతే వ్యర్థమైతే వస్తున్నాయో అవన్నీ కూడా తీయించడం, వీళ్ళ కాలేజీ సంబంధించి అన్నీ కూడా. అదే కాకుండా కొన్ని ఏరియాల్లో శుభ్రం పరచడం కూడా జరుగుతుంది. దాని